వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు పేరెంట్స్ ప్రతి ఒక్కరూ అంటే ప్రైవేట్ జాబ్స్కి ఎక్కువ మొగ్గు చూపేటువంటి వాళ్ళు ఉన్నా కూడా ఎందుకు వెళ్తున్నారు అని అంటే గవర్నమెంట్ జాబ్స్ వైపు అసలు అవకాశాలు ఉన్నాయా లేదా, నోటిఫికేషన్స్ ఉన్నాయా లేదా అనేది ఆ రియాలిటీ మీ వరకు రావట్లేదు. ఒకవేళ నోటిఫికేషన్సే ఉన్నాయి, ఉన్నా కూడా రైట్ ఇన్స్టిట్యూట్ ఏముంది, ఎలా చూస్ చేసుకోవాలి అనేటువంటి దాని మీద అవగాహన అయితే లేదు. ఒక రిజల్ట్ ఓరియంటెడ్లో ఉన్నటువంటి ఏకైక ఇన్స్టిట్యూట్ ఏదైనా ఉంది అంటే అది శ్రీధర్ సిసి. ఇండియా లెవెల్లో మీరు ఎక్కడా దాన్ని చూడలేరు. అయితే విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ తోటి నేను మీకు చూపిస్తాను. ఈరోజు మనతో పాటు శ్రీధర్ సిసి నుంచి సుధీర్ సార్ ఉన్నారు. అండ్ అక్కడ వాళ్ళు ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయంటే వారి మాటలో తెలుసుకున్నాం. మొత్తం అంటే ఈ టెస్ట్లు మొత్తం మీద జాబ్ క్రాక్ చేసిన స్టూడెంట్స్ డేటా ఏమైనా ఉందండి? డెఫినెట్గా అండి. ఇప్పుడు ఇట్లా టెస్ట్లు పెట్టడం, ఎన్ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్, వీటి ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా చాలా క్రూషియల్. అవును. ఎందుకంటే స్టూడెంట్ కి నిజంగా మీకు ఏమి తెలియదు అని అనుకోండి, నేనేం చెప్తే అదే సబ్జెక్ట్ అని అనుకుంటారు. కానీ ఒక టీచర్ చెప్పింది కరెక్టా కాదా అనేది మీరు ఫైనల్ ఎగ్జామ్ రాసి ఆ ఎగ్జామ్ లో మేము చెప్పినవి వచ్చినట్లయితే అప్పుడు నిజంగా మేము కోచింగ్ ఇచ్చిన దానికి బెనిఫిట్, మీరు కోచింగ్ తీసుకున్న దానికి బెనిఫిట్. మేము చేసే పని ఉపయోగపడుతుందా లేదా అనేది వాట్ మ్యాటర్స్ ఈజ్ అవర్ రిజల్ట్. మీరు ఇంతకు ముందు చూస్తే నేను లాగిన్ అయ్యానండి, ఇప్పుడు నేను లాగిన్ కూడా అవ్వాల్సిన అవసరం లేదు, నేను లాగౌట్ అవుతున్నాను. మీరు జనరల్ పబ్లిక్ గా ఉన్నారు, మీకు అసలు శ్రీధర్ సిసిలో అకౌంట్ కానీ స్టూడెంట్ కానీ ఏమీ సంబంధం లేదు. జస్ట్ www.sridharcc.com ఓపెన్ చేశాను. దీనిలో అవర్ రిజల్ట్స్ మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాము. ఏంటి అని అంటే ఓపెన్ ప్లాట్ఫామ్లో రిజల్ట్స్ అనేది వెబ్సైట్ లో ఫస్ట్ కాలం గా పెట్టుకున్నాం మేము. ఓకే, మీరు జనరల్ గా ఏ వెబ్సైట్ అయినా చెక్ చేసుకోండి, అసలు అవర్ రిజల్ట్స్ అనేది ఉండదు. మేము దాన్ని వితౌట్ లాగిన్ ఓపెన్ ప్లాట్ఫామ్ లో పెట్టేశాము. అవర్ రిజల్ట్స్ దీనిలో కూడా ఇయర్ వైజ్ గా ఇచ్చాం నాగరాజ్ గారు. 2019 నుంచి ఎవ్రీ ఇయర్ ఎన్ని సెలక్షన్స్ అయినవి అనేది మొత్తం నంబర్ ఇచ్చాం. 2019లో 35 సెలక్షన్స్, 3935, 2020లో 1288 సెలక్షన్స్. రీజన్ చెప్తానండి, మిగిలిన అన్ని 3000 4000 కి దగ్గరగా ఉన్నాయి. 2020 1288. 2020 ఇయర్ మీరు ఒక్కసారి రీకలెక్ట్ చేసుకోండి, 5 years బ్యాక్ వెళ్ళండి. 2020లో ఏం జరిగింది? కరోనా, కోవిడ్ వచ్చింది. కాబట్టి ఆ ఇయర్లో ఈ కోవిడ్ పాండమిక్ వల్ల మనకి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదు, ఎందుకంటే మాస్ గ్యాదరింగ్ అనేది లేదు కదండి కోవిడ్ టైంలో. సో దానివల్ల నోటిఫికేషన్స్ తక్కువ ఉన్నాయి, ప్లస్ ఎగ్జామ్లు కూడా తక్కువ ఉన్నాయి. కాబట్టి మాకు నెంబర్ ఆఫ్ సెలక్షన్స్ తగ్గినాయి. బట్ అదర్వైజ్ మిగిలినవన్నీ మీరు చెక్ చేయొచ్చు. సో అట్లా 2025 డిసెంబర్లో ఉన్నాం కదా, మరి 877 ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. మా క్యాలిక్యులేషన్ ఎట్లుంటుందంటేనండి, 2025 జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు ఈ గ్యాప్లో ఏదన్నా నోటిఫికేషన్ రిలీజ్ అయితే ఆ నోటిఫికేషన్ నుంచి మాకు ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి అని చెప్తాం. మీకు తెలుసు పబ్లిక్ సెక్టర్ ప్రాసెస్ అనేది 9 months నుంచి 12 months పడుతుంది. అవును. సో నోటిఫికేషన్ 25లో వచ్చింది, కానీ రిజల్ట్ 26లో వస్తుంది. అవునండి, అవును. సో కాబట్టి ఈ నంబర్ ఇప్పటికి చిన్నగా నంబర్ గా కనపడుతుంది, దో వీఆర్ ఇన్ డిసెంబర్. బట్ ఇప్పుడు దీనిలో కూడా అండి ఇవన్నీ జస్ట్ నెంబర్సే కాదండి. ఇప్పుడు 3902 సెలక్షన్లు 2024లో వచ్చినాయి అని చెప్తున్నాము. మీరు ఒక్కసారి ప్లస్ నెంబర్ క్లిక్ చేస్తే ఏ నోటిఫికేషన్ లో ఏ డెసిగ్నేషన్ కి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది, ఎగ్జామ్ ఎప్పుడు పెట్టారు, ఎన్ని సెలక్షన్స్ వచ్చినాయి, వాళ్ళ ఫోటోస్ ఆ లిస్ట్ కొట్టండి ఒకసారి. ఇది ఒరిజినల్ రిజల్ట్స్ శ్రీధర్ సిసి. వాళ్ళ రిజిస్ట్రేషన్ నంబర్ అండి, ఇది స్టూడెంట్ యొక్క పేరు, వారు ఏ బ్యాంక్కి సెలెక్ట్ అయ్యారు లేదా ఏ ఆర్గనైజేషన్కి సెలెక్ట్ అయ్యారు, వాళ్ళ పోస్ట్ ఏంటి, ప్లస్ వాళ్ళ ఫోటో. ఇలా మీరు లాస్ట్ వరకు వెళ్ళిపోతే సీరియల్ నెంబర్తో సహా ఇచ్చాం నాగరాజ్ గారు. 1 నుంచి మొదలు పెట్టాము. మీరు లాస్ట్ వరకు వెళ్ళిపోతే 732 ఏవైతే ఉన్నాయో ఆ 732 కనపడుతూ ఉంటాయి మొత్తం A to Z. ఇలా ప్రతి నోటిఫికేషన్ కి నాట్ జస్ట్ నెంబర్, మాకు ఇన్ని రిజల్ట్లు వచ్చినాయి అని చెప్పటం కాదు, ఆ వచ్చినవి ఏంటో కూడా మేము అక్కడ మీకు క్లియర్ గా చూపిస్తాం. మీకు ఇందులో ఇంకొకటి అండి, ఇది 25లో ఏపీ పోలీస్ సంబంధించింది. నేను 24 ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను, ఎందుకంటే పెద్ద నెంబర్ ఉంది కాబట్టి. 732 బాగుంది, పెద్ద నంబర్, 3 digit నెంబర్ అనేది. అట్ ద సేమ్ టైం మాకు ఎన్ని రిజల్ట్లు వచ్చినా కానీ వీ ఫీల్ వెరీ ప్రౌడ్ టు గివ్ రిజల్ట్స్. ఇప్పుడు మీరు లాస్ట్కి వచ్చేసేయండి, ఇక్కడ చూడండి
ఒక్కటే ఉంది, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీది, దేర్ ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఒకటే ఏవో ఒకటే వచ్చింది. ఆ ఒక్కటి కూడా ఇచ్చేసాం. అది ఒకటి వచ్చినా, 2 వచ్చినా, 3 వచ్చినా, 100 వచ్చినా, 1000 వచ్చినా, వాళ్ళందరూ శ్రీధర్ సిసి స్టూడెంట్స్ అండ్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ దేర్ సక్సెస్. అలా మీకు 2019 నుంచి మొదలుపెట్టి ప్రతి ఇయర్ ఏ నోటిఫికేషన్స్లో ఏమేమి వచ్చినాయి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఏఎల్పి 446. నాగరాజు గారు మీకు ఐడియా ఉండే ఉంటుంది, ఏఎల్పి అంటే ట్రైన్ నడిపేటప్పుడు అవునవును ఫ్రంట్ ఇంజిన్ లో 2 ఉంటారు, లోకో పైలట్ అండ్ అసిస్టెంట్ లోకో పైలట్. లాస్ట్ లో ఉండేవాళ్ళు గూడ్స్ గార్డ్ అని అంటారు, రైట్? సో మీకు ఆ ఏఎల్పి నోటిఫికేషన్ 2024లో వస్తే దానిలో 446 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఇది నాకు తెలిసినంత వరకు ఒక ఇండియాలో ఒక సింగిల్ కోచింగ్ సెంటర్, అంటే సింగిల్ కోచింగ్ సెంటర్ అంటే వీ హ్యావ్ మల్టిపుల్ బ్రాంచెస్, దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్, బట్ ఒకే కోచింగ్ సెంటర్ నేమ్ తోటి 446 మంది సెలెక్ట్ అవటం అనేది రైల్వే ఏఎల్పిలో ఇంతవరకు నా హిస్టరీలో నేను చూడలేదండి. 2024 నోటిఫికేషన్కి సంబంధించి. అలా బ్యాంకింగ్ ఇండస్ట్రీ అనే కాదు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానివ్వండి, సిజిఎల్లో 56 మెంబర్స్, అలా ప్రతి నోటిఫికేషన్కి సంబంధించి ఎవ్రీ ఇయర్ ఎన్ని నోటిఫికేషన్స్కి మీరు కండక్ట్ చేస్తుంటారు సార్ ఆన్ అన్ యావరేజ్? నాగరాజు గారు 99 ఎగ్జామ్స్కి స్టూడెంట్స్ ఎలిజిబుల్ ఉన్నారండి. ఈ 99లో కనీసం ఒక 45 నుంచి 50 నోటిఫికేషన్లు వస్తాయి. అన్ని ఉన్నాయని కూడా చాలా మంది స్టూడెంట్స్, చాలా మందికి అవేర్నెస్ కూడా తెలియదు ఇన్ని గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయన్న విషయం. మీకు కూడా తెలిసి ఉండకపోవచ్చు, ఈవెన్ ఈ డేటా చూసేటప్పుడు మీకు అర్థమై ఉండొచ్చు, ఈవెన్ స్టూడెంట్స్ కూడా తెలియదు. ఒక్క శ్రీధర్ సిసి దగ్గర మాత్రం ఎక్స్క్లూజివ్ డేటా ఉంది. సో గవర్నమెంట్ జాబ్స్కి రావాలి అనుకున్నటువంటి వాళ్ళకి మాత్రం ఇది అద్భుతమైనటువంటి అవకాశం. అండ్ ఇన్స్టిట్యూట్ కూడా చాలా, అంటే బ్రాంచెస్ వచ్చేసేటప్పటికి ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్, ఏలూరు, గుంటూరు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం అండ్ అవర్ హెడ్ ఆఫీస్ ఇస్ విజయవాడ. అండ్ తెలంగాణ వచ్చేసేటప్పటికి హైదరాబాద్ ఉందండి, ఖమ్మం, వరంగల్ లేవు. అంటే స్టూడెంట్స్కి సర్వీస్ ఇస్తూ ఉన్నాము, బట్ ఇవి లేవు. సూన్ వీఆర్ స్టార్టింగ్ కరీంనగర్ బ్రాంచ్ ఇన్ తెలంగాణ. హైదరాబాద్ లో 2 బ్రాంచెస్ ఉన్నాయి నాగరాజు గారు, అమీర్పేట అండ్ దిల్సుఖ్ నగర్. సో 2019 నుంచి ఇప్పటి వరకు 20,529 సెలక్షన్స్ నాగరాజు గారు. వాట్ ఏ రిజల్ట్ సార్ అసలు. థ్యాంక్ యూ. ఇట్ ఈస్ డెఫినెట్లీ శ్రీధర్ సిసి టీమ్, వీ హ్యావ్ వెరీ గుడ్ టీమ్. టీచింగ్ ఫ్యాకల్టీ వాళ్ళ ఎక్స్పర్టైజ్ కానివ్వండి, R&D టీమ్ యొక్క డెడికేషన్ కానివ్వండి, అట్ ది సేమ్ టైం స్టూడెంట్స్ హార్డ్ వర్క్. మేము ఎంత చేసినా స్టూడెంట్స్ అనేవాళ్ళు వాళ్ళ హార్డ్ వర్క్ లేకపోతే ఇంత మంచి రిజల్ట్ అనేది తీసుకురావటం అనేది మాకు కుదరదు. సో ఇట్స్ డెఫినెట్లీ ఏ టీమ్ వర్క్. ఇక్కడ ఉన్నటువంటి 20,529 మంది యొక్క డీటెయిల్స్ అనేవి మీరు ఓపిక్గా లెక్క పెట్టుకుంటే ఇందులో అందరి డీటెయిల్స్ కనపడతాయి. నాగరాజ్ గారు, ప్రైవేట్ జాబ్స్ అని అంటే జనరల్గా ఉన్న స్టూడెంట్కి ఉన్నటువంటి ఆస్పెక్ట్ ఏంటి అని అంటే, నేను గ్రాడ్యుయేషన్లో ఫలానాది చదివాను, నేను కంప్యూటర్స్ చదివాను, లేదని HR చదివాను, సో నేను నా టెక్నికల్కి సంబంధించినటువంటి జాబ్ చేయాలి, అందుకనే నేను ప్రైవేట్కి వెళ్తున్నాను అనే మిస్పెర్సెప్షన్ అనేది స్టూడెంట్స్లో ఉంటుంది. నాగరాజ్ గారు, కంప్యూటర్స్ చదివినటువంటి స్టూడెంట్స్, లేదంటే మార్కెటింగ్ చదివినటువంటి స్టూడెంట్స్, ఫినాన్స్ చదివినటువంటి స్టూడెంట్స్, వీళ్ళకి గవర్నమెంట్లో కూడా ఉద్యోగాలు ఉన్నాయి. దట్టు కూడా వాళ్ళ ప్రొఫెషన్ మీదే వర్క్ చేసే జాబ్స్ ఉంటాయి నాగరాజ్ గారు. ఇక్కడ మీకు IBPS స్పెషలిస్ట్ ఆఫీసర్ అని చెప్పాను. స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్ట్ కనుక మీరు చెక్ చేస్తే 160 మెంబర్స్కి మనకి జాబ్స్ వచ్చినాయండి. దీనిలో పోస్ట్ కనుక మీరు, దీనిలో రకరకాల పోస్టులు ఉంటాయండి. అంటే మార్కెటింగ్ ఆఫీసర్ అని ఉంటుంది, లా చేసినట్లయితే కనుక లా ఆఫీసర్ అని ఉంటుంది, తర్వాత అగ్రికల్చరల్ BSc చేసినటువంటి వాళ్ళకి అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్ అని ఉంటుంది, IT ఆఫీసర్ ఉంటుంది కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి, రాజ్ భాషా అధికారి అని చెప్పి లిటరేచర్ ఉన్న వాళ్ళకి రాజ్ భాషా అధికారి అని ఉంటుంది. సో టెక్నికల్ నాలెడ్జ్ మీరు ఏదైతే గ్రాడ్యుయేషన్లో చదువుకున్నారో దాని మీదే వర్క్ చేసేటటువంటి ఆపర్చునిటీస్ కూడా మనకి పబ్లిక్ సెక్టర్లో ఉన్నాయి. చాలా మందికి ఈ పాయింట్స్ కూడా తెలియదు నాగరాజ్ గారు. అందులో మీ పిల్లల డేటా కూడా ఉండాలి అనుకునేటువంటి వాళ్ళు, మీ పిల్లలకు కూడా గవర్నమెంట్ జాబ్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ ప్రైవేట్లో కొత్త కొత్త టెక్నాలజీస్ రావటం వల్ల కూడా కొంతమందికి ఫ్యూ డేస్ జాబ్స్ ఉంటున్నాయి, ఫ్యూ డేస్ జాబ్ ఉండట్లేదు. అండ్ గవర్నమెంట్ వాటిల్లోనే 99
నోటిఫికేషన్స్ వరకు ఉండేటువంటి అవకాశం ఉంది. ఇన్ని జాబ్స్ ఉన్నాయి అనేటువంటిది శ్రీధర్ సిసి నుంచి సుధీర్ సార్ చెప్పేంత వరకు కూడా చాలామంది పేరెంట్స్కి కూడా తెలియదు, స్టూడెంట్స్కి కూడా తెలియదు. ఒక్కసారి మీరు కనుక శ్రీధర్ సిసిలో ఎంటర్ అయితే మీ పిల్లల్ని తీసుకొని మిగతాదంతా వాళ్ళే గైడ్ చేస్తారు. ఎవరైనా సరే మీరు అప్రోచ్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే వెంటనే అప్రోచ్ అవ్వండి. 6 నుంచి 12 నెలల్లో కనుక మీరు ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేయాలి అనుకునేటువంటి వాళ్ళకి శ్రీధర్ సిసి బెస్ట్ ప్లాట్ఫామ్. విద్యార్థిగా వచ్చి ఉద్యోగిగా వెళ్ళు అనేటువంటిదే వాళ్ళ మెయిన్ మోటో. సో అలానే 20,000 మంది వరకు వాళ్ళ జాబ్ రావడం జరిగింది. ఇక్కడే డేటా ఉంది, 20,529 మంది. ఇది ఇండియాలో ఎక్కడా లేనటువంటి డేటా. మన తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఒక ఇన్స్టిట్యూట్ ఉంది అని అంటే మనకే గర్వకారణం. సో ఐ హోప్ ఎవరైనా సరే జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ థ్యాంక్ యూ నాగరాజ్ గారు.